నమస్కారం. మన భారత రాజ్యాంగం పౌరులమైన మన చేతిలో కొన్ని సూపర్ పవర్స్ పెట్టింది. ప్రభుత్వ అధికారాన్ని ప్రశ్నించడానికైనా మన హక్కులను కాపాడుకోవడానికైనా సరే ఇవి చాలా ఉపయోగపడతాయి. అలాంటి ఒక పవర్ఫుల్ రాజ్యాంగ అస్త్రం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆలోచించండి, ఒకవేళ ప్రభుత్వం ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే లేదా అసలు ఏ నిర్ణయమూ తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఒక సాధారణ పౌరుడు ఏం చేయగలడు? ఇది చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపించినా ప్రజాస్వామ్యానికి ఇదే పునాది. అదృష్టవశాత్తు ఈ ప్రశ్నకు మన రాజ్యాంగ నిర్మాతలు ఒక స్పష్టమైన, శక్తివంతమైన సమాధానమిచ్చారు. అదే ఆర్టికల్ 226. ఇది కేవలం ఒక నెంబర్ కాదు, న్యాయం కోసం సామాన్యుడి చేతిలో ఉన్న ఒక బలమైన ఆయుధం. సరే, దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ కేవలం ఒక చట్టపరమైన నిబంధన మాత్రమే కాదు, ఇది ప్రజలకు న్యాయాన్ని అందించే ఒక కీలకమైన మార్గం అన్నమాట. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ఆర్టికల్ పరిధి చాలా అంటే చాలా పెద్దది. ఇది కేవలం మన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు మాత్రమే పరిమితం కాదు, రాజ్యాంగంలో వాడిన ఏ ఇతర ప్రయోజనం కోసం అనే ఈ ఒక్క మాట దీనికి అసాధారణమైన శక్తినిస్తుంది. ఇదే దీని స్పెషాలిటీ. ఈ ఆర్టికల్ 226 హైకోర్టులకు ఒక పవర్ఫుల్ టూల్ కిట్ లాంటిది. ఇందులో 5 రకాల ప్రత్యేకమైన రిట్స్ లేదా న్యాయ సాధనాలు ఉంటాయి. వీటితోనే కోర్టులు న్యాయాన్ని నిలబడతాయి. ఇప్పుడు ఆ 5 టూల్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది హేబియస్ కార్పస్. దీనికి లాటిన్లో అర్థం శరీరాన్ని హాజరుపరచండి అని. సింపుల్గా చెప్పాలంటే, ఎవరినైనా పోలీసులుగాని ఇంకెవరైనా సరే చట్టవిరుద్ధంగా అరెస్టు చేస్తే వాళ్ళని వెంటనే కోర్టు ముందు ప్రవేశపెట్టమని ఆదేశించడానికి ఈ రిట్ ఉపయోగపడుతుంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు మన రాజ్యాంగమిచ్చిన అతి పెద్ద రక్షణ. రెండోది మాండమస్, అంటే మేము ఆజ్ఞాపిస్తున్నాము అని. ఒక ప్రభుత్వ అధికారి తను చెయ్యాల్సిన పనిని చెయ్యకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాడనుకోండి, అప్పుడు కోర్టు రంగంలోకి దిగి మీరు మీ పని చెయ్యండి అని గట్టిగా ఆదేశిస్తుంది. ఇది అధికారుల జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది. మూడోది సెర్ష్యోరరీ. కింది కోర్టులు గాని ట్రిబ్యునల్స్ గాని వాళ్ల అధికార పరిధిని దాటి లేదా చట్టవిరుద్ధంగా ఏదైనా తీర్పు ఇస్తే ఆ తీర్పును రద్దు చేయడానికి హైకోర్టు ఈ రిట్ను జారీ చేస్తుంది. ఇది ఒక రకంగా న్యాయపరమైన తప్పులను సరిదిద్దే అండూ బటన్ లాంటిదన్నమాట. నాలుగోది ప్రొహిబిషన్. ఇది సెర్ష్యోరరీకి కొంచెం డిఫరెంట్. అక్కడ తప్పు జరిగాక సరిదిద్దుతారు, ఇక్కడ తప్పు జరగకముందే ఆపేస్తారన్నమాట. అంటే ఒక కింది కోర్టు తన అధికార పరిధిని దాటి విచారణ జరుపుతోందని తెలిస్తే దాన్ని మధ్యలోనే ఆపగానికి ఈ రిట్ వాడతారు. ఇక చివరిది, ఐదోది కో వారంటో, అంటే ఏ అధికారంతో అని. ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు అయినా ఆ పదవిలో కూర్చుంటే కోర్టు అసలు మీరు ఏ అర్హతతో ఆ కుర్చీలో ఉన్నారు అని ప్రశ్నించడానికి ఈ రిట్ వాడుతుంది. ఇది పబ్లిక్ ఆఫీస్లో సరైన వాళ్లే ఉండేలా చూస్తుంది. సరే, ఇప్పటిదాకా బేసిక్స్ చూశాం కదా. ఇప్పుడు ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన ఒక కాంట్రవర్షియల్ అంశంలోకి వెళ్దాం. సాధారణంగా ఏ కేసైనా కోర్టు 2 వైపుల వాదనలు వింటుంది. కానీ కొన్ని అర్జెంట్ సిచ్యువేషన్స్లో కేవలం ఒకరి వాదన విని వెంటనే ఒక తాత్కాలిక ఆర్డర్ పాస్ చేస్తుంది. దీన్నే ఎక్స్పోర్టే ఇంటరిమ్ ఆర్డర్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక తాత్కాలిక స్టే అన్నమాట. ఇక్కడే అసలు ట్విస్ట్. ఆర్టికల్ 226(3) ఒక టైం లిమిట్ పెడుతుంది. అదే కేవలం 2 వారాలు. ఈ 2 వారాల చుట్టూనే పెద్ద కథ నడుస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్నేంటంటే, ఆ స్టే ఆర్డర్ని తీసేయమని రెండో పార్టీ అప్లై చేసినప్పుడు హైకోర్టు గనక ఆ 2 వారాల్లో డెసిషన్ తీసుకోలేకపోతే అప్పుడు ఏమవుతుంది? ఆ స్టే ఆర్డర్ ఆటోమేటిక్గా రద్దయిపోతుందా? ఇదే పెద్ద లీగల్ చిక్కుముడి. దీనిపైనే దేశంలోని హైకోర్టుల మధ్య భిన్నాభిప్రాయాలొచ్చాయి. ఈ 2 వారాల గడువు మీద 2 రకాల వాదనలున్నాయి. కొందరు ఇది మ్యాండేటరీ అంటారు, అంటే ఖచ్చితంగా పాటించాల్సిందే అని. మరికొందరు ఇది జస్ట్ డైరెక్టరీ మాత్రమే, అంటే ఒక సలహా లాంటిది అని అంటారు. ఇప్పుడు ఆ 2 వాదనలేంటో చూద్దాం. ఈ వివాదమంతా మ్యాండేటరీ వర్సెస్ డైరెక్టరీ అని 2 న్యాయ సిద్ధాంతాల చుట్టూనే తిరుగుతుంది. సరే, ఈ 2 వాదనలేంటో ఒక్కసారి వివరంగా చూద్దాం. మ్యాండేటరీ అని వాదించేవాళ్ల పాయింట్ ఏంటంటే, రాజ్యాంగంలో రాసిన భాష చాలా క్లియర్గా ఉంది. ఇలాంటి ఏకపక్ష ఆర్డర్స్ వల్ల అవతలి వాళ్లు ఎక్కువ కాలం నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ 2 వారాల రూల్ పెట్టారు. సో టైం అయిపోతే ఆర్డర్ కూడా ఆటోమేటిక్గా పోవాలి, అంతే. అయితే
రెండో వాదనకు ఆధారం ఒక ముఖ్యమైన లాటిన్ సూత్రం. అదేంటంటే యాక్టస్ క్యూరియే నెమినెం గ్రావిబెట్. దీని అర్థం కోర్టు చర్య వల్ల ఎవరికీ అన్యాయం జరగకూడదు. డైరెక్టరీ అనేవాళ్ళు ఏమంటారంటే, చూడండి, కోర్టు మీద బోలెడు పనిభారం ఉండొచ్చు, దానివల్ల 2 వారాల్లో కేసు వినలేకపోతే ఆ తప్పుకు కేసు వేసిన వాళ్ళకి శిక్ష పడాలా అంటే కోర్టు ఆలస్యం చేస్తే పిటిషనర్ నష్టపోవాలా? ఇది న్యాయం కాదు కదా అనేది వీరి వాదన. ఇంతకి ప్రాముఖ్యత ఉన్న ఈ చర్చపై ఇప్పటికీ మన సుప్రీంకోర్టు నుండి ఒక ఫైనల్ క్లారిటీ రాలేదు. ఇది ఈ అంశానికి మరింత ఆసక్తిని జోడిస్తుంది. రీసెంట్గా 2024లో సుప్రీంకోర్టు ముందుకు ఈ ఇష్యూ వచ్చింది. కాని కోర్టు కూడా దీనిపై ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వకుండా ఇది ఇంకా ఒక ఓపెన్ క్వెశ్చనే అని చెప్పి వదిలేసింది. సో ఈ కన్ఫ్యూజన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ 2 వారాల గొడవ పక్కన పెడితే అసలు ఆర్టికల్ 226 యొక్క నిజమైన శక్తి చాలా పెద్దది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అంటే పిఐఎల్స్ దగ్గర్నుంచి ప్రభుత్వ టెండర్లలో జరిగే అన్యాయాలను ప్రశ్నించడం వరకు ప్రభుత్వ అధికారులని జవాబుదారీగా మార్చడంలో దీని పాత్ర చాలా కీలకం. సో ఫైనల్గా చెప్పాలంటే ఆర్టికల్ 226 అనేది మన ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన పాలనకు ఒక గార్డియన్ లాంటిది. ఇది పౌరుల చేతిలో ఉన్న ఒక రక్షణ కవచం. చివరిగా ఆర్టికల్ 32కి 226కి ఉన్న ఒక ముఖ్యమైన తేడా చూద్దాం. ఆర్టికల్ 32 కింద మనం సుప్రీంకోర్టుకి కేవలం ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే వెళ్ళగలం. కానీ ఆర్టికల్ 226 కింద హైకోర్టుకి ఫండమెంటల్ రైట్స్తో పాటు ఏ ఇతర చట్టపరమైన హక్కు ఉల్లంఘనకైనా వెళ్ళొచ్చు. అందుకే దీని పరిధి చాలా పెద్దది, చాలా పవర్ఫుల్ కూడా. ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న దగ్గర ఆపుతుంది. న్యాయం అనేది రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ఆటోమేటిక్గా జరగాలా, లేక సమయం సందర్భాన్ని బట్టి కోర్టు విచక్షణతో నిర్ణయించాలా? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం.